మారిందా, ఇది మారిందని చెప్పొచ్చు మనం. సార్ రాజమండ్రి రాజకీయాలు అసలు ఏం జరుగుతుంది? సీఎం పవన్ అంటూ పురంధేశ్వర్ గారు మాట్లాడడం అన్నది చాలా వైరల్ అవుతుంది. అది ఉందా బయట? అది ఏంటమ్మా వాయిస్ పురంధేశ్వర్ గారిది? పెద్దలు సోదరులు పవన్ కళ్యాణ్ గారికి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు సోదరులు పవన్ కళ్యాణ్ గారికి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు సోదరులు పవన్ కళ్యాణ్ గారికి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. అంటే టంగ్ స్లిప్ అని అనుకున్నప్పటికీ కేవలం టంగ్ స్లిప్ అయినా థాట్ స్లిప్పా లేకపోతే బీజేపీ వాళ్ళ ఆలోచన అన్నటువంటి ఇది కూడా వస్తుంది. అందులో రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు పవన్ కళ్యాణ్ కూడా గోదావరి కవాత్తో అక్కడి నుంచి మొదలుపెట్టినటువంటి వ్యక్తి. కేంద్ర మంత్రి షెకావత్ బీజేపీ ఆయన కూడా వచ్చాడు. ఇట్స్ మోస్ట్లీ బీజేపీ షో. బుచ్చయ్య చౌదరి అక్కడ ఉన్నప్పటికీ కూడా, పైగా పెద్దలు సోదరులు, ఉప ముఖ్యమంత్రి కాబట్టి పెద్దలు అనొచ్చు, కానీ వాస్తవంగా ఆయన ఏమి పురంధేశ్వరిగా అనాల్సినంత ఇది కాదు. కానీ తదాస్తు దేవతలు ఉంటారు అంటుంటారు కదా మామూలు నమ్మేవాళ్ళు. తదాస్తు దేవతలు విని ఉండకూడదని మనం అనుకోవాలి. వాళ్ళకి ఎవరన్నా మ్యూట్ చేసి ఉండకపోతే పురంధేశ్వరి ఇలా అన్నారు అనుకొని వాళ్ళు కనుక తదాస్తు అంటే జన సైనికులు ఎక్కువ సంతోషించేటటువంటి వ్యవహారం ఇది. కానీ అక్కడ అఖండ గోదావరి అనే ఒక కొత్త ప్రాజెక్టు. గోదావరికి ఎన్ని పేర్లు ఉన్నాయి, అందులో అఖండ గోదావరి కూడా ఒకటి ముఖ్యమైనటువంటిది. ఈసారి ముందు నుంచే గోదావరికి అక్కడ ఒక టూరిస్ట్ ప్రాజెక్ట్ తీసుకొని వస్తాము, అక్కడ ఉన్నటువంటి ఒక వంతెనను కూడా హెరిటేజ్ సైట్గా టూరిస్ట్ ప్యాకేజ్గా చేస్తాము, ఇవన్నీ పెట్టి ఈ పథకం తీసుకొని వచ్చారు. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ దీని కూడా ఉన్నారు, అందులో దుర్గేష్ కూడా, ఆయన టూరిజం సాంస్కృతిక శాఖ మంత్రి కదా. కాబట్టి ఈ రీత్యా ఆ కార్యక్రమం ఏదో పెట్టారు, కానీ ఈ మధ్య ఏమీ ఉండడం లేదన్న దానికి ఒక చిన్న ఇది జనసేన బీజేపీ ఎక్కువగా ఇక్కడ కనబడింది. బుచ్చయ్య చౌదరి గారు ఉన్నారు, కానీ బుచ్చయ్య చౌదరి తగ్గేదే లేదు, తగ్గడు, ఆయనలాగే ఉండాలని కూడా ఈయన చెప్పాడు. వర్మ రాజమండ్రి రాజకీయం ఎక్కడుంటుందంటే, జనసేనకు సంబంధించిన రాజకీయం ఎక్కువగా గోదావరి జిల్లాలో కేంద్రీకృతమైంది. పిఠాపురంలో కొన్ని తీవ్రమైన అపశృతులు జరిగాక, కొన్ని పొరపాట్లు నిరసనలు వచ్చాక, అలాగే అక్కడ వర్మ, మాజీ శాసనసభ్యుడు వర్మ అనేక సార్లు తిరుగుబాటు శంఖాలు ఇవన్నీ కూడా మోగించిన తర్వాత, ఇసుక దందాలు ఇవన్నీ జరుగుతుంటే ఏం చేస్తున్నారని అక్కడి నుంచి ఆన్ ది స్పాట్ ఫోన్లు ఇట్లాంటివి ఇవన్నీ చేశాక పవన్ నుంచి ఏం సమాధానం మనం ఏమీ రాలేదు. నాగబాబు కూడా ఈ మధ్య వేరే ఇంటర్వ్యూలు, వ్యక్తిగత కుటుంబ విషయాలు తప్ప రాజకీయ అంశాల్లో చెప్పింది కూడా లేదు. మరి ఎందుకు ఆ పదవి అవన్నీ కూడా ఆ పార్టీకి అసంతృప్తి ఉన్నాయేమో తెలియదు. కానీ చాలా రోజుల తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో ఈ కార్యక్రమం పెట్టడం, దానికి కేంద్ర మంత్రి కూడా రావటం, కందుల దుర్గేష్ మంత్రిగా ఆయన ఇక్కడ మనము హెరిటేజ్ సైట్స్లో పలానా పనులన్నీ చేయాలంటంతో పాటు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, ఇదంతా అదే కదా ఇప్పుడు జరిగేదంతా రాజకీయ డ్రామా. ఆయన నిజంగా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఇక్కడ పెట్టండి, దానికోసం కేంద్రం చొరవ తీసుకోవాలని కూడా ఆయన ఒక సూచన చేశారు. నిజాన్ని రాజమండ్రి సరైన స్థలమే దానికి. అక్కడ ప్రజానాట్య మండలి పెట్టి ఎంతోమందిని తీసుకొచ్చిన డాక్టర్ రాజారావు కూడా అక్కడి నుంచి పనిచేసినటువంటి వ్యక్తి. అల్లూరు రామలింగయ్య ఆయన విగ్రహం కూడా పెట్టారు కొంతకాలం కిందట, చిరంజీవి వెళ్ళారు. కాబట్టి రాజమండ్రిలో ఇవన్నీ పెట్టమని, నిజానికి తెలుగు విశ్వవిద్యాలయమే ఇంకా పూర్తిగా రూపు దాల్చల, అరకొరగా చాలా తక్కువ స్టాఫ్తో నడుస్తుంది. రాజమండ్రిలో నిజంగా అటువంటి చర్యలు తీసుకుంటే చాలా మంచిది. కానీ ఇది రాజమండ్రి రాజకీయం ఎక్కువ నడుస్తుందా, ఇదిగో ముఖ్యమంత్రి అన్నారని దీన్ని కొంతమంది అదే పనిగా ప్లే చేస్తున్నారు ఇంకా. కాబట్టి అయితే ఇప్పటికైతే పవన్ కళ్యాణ్ అలాంటి ఆలోచనలు ఏమీ లేనట్టుగా ఉన్నారు. లోకేష్ ముఖ్యమంత్రి అన్న దాదాపు చంద్రబాబు నాయుడు రూఢి చేసిన తర్వాత ఖచ్చితంగా పురంధేశ్వరి గారు కూడా లోకేష్ని ఆశీర్వదిస్తారు. కానీ ఖచ్చితంగా ఇదేదో పొరపాటు అని అనుకోవాలి. కానీ ఆసక్తికరమైన విషయం, గతంలో కాంగ్రెస్ హయాంలో అంటే ఎన్టీఆర్ రాకముందు ముఖ్యమంత్రులను తరచూ మారుస్తున్న 4 ముఖ్యమంత్రులు మారారు 5 ఏళ్లలో. అలాంటి రోజుల్లో ఒక రోజున మంత్రి గీతారెడ్డి ఆమె మాట్లాడుతూ నేటి ముఖ్య అతిథి అనకుండా విజయభాస్కర్ రెడ్డి, నేటి ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి గారు మాట్లాడతారన్నారు. అది పెద్ద జోక్ అయిపోయింది. నేటి ముఖ్యమంత్రి అంటే రోజుకి ఒకరు మారుతుంటారు కాంగ్రెస్ పార్టీలో అన్నట్టు. మరి చిన్నమ్మ గారు ఏం చెప్తారో తర్వాత. జన సైనికులు మటుకు జోష్. సార్ పవన్ తీరుపై కట్ట